నంద్యాల జిల్లాను స్వచ్ఛ నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరి కృషి అవసరమని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. శనివారం నంద్యాల పట్టణం మున్సిపల్ పరిధిలోని భీమవరం రోడ్డు డంప్ యార్డ్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ జిల్లాను స్వచ్ఛరహిత నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరి కృషి అవసరమన్నారు. ప్రజలందరూ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగస్వాములై చురుకుగా పాల్గొనాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు తమ కార్యాలయాల సమీపంలోని చెత్తను తొలగించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ నంద్యాల కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల ఒక ప్రత్యేక థీమ్తో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ నెల గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే థీమ్ తోటి ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే జిల్లాలోని 529 లొకేషన్లలో విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా ఇంటి ముందు లేదా వెనుక భాగంలో 3 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పుతో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని, తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి కంపోస్ట్ ఎరువుగా తయారు చేసి పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఏ రకంగా మెయింటైన్ చేస్తారో మన స్థానికుడు కాబట్టి దీన్ని ఇక్కడే ఉండేవాడివి. ఇక్కడ ఏ పరిస్థితి ఉండేది, వర్షం వస్తే నాగార్జున కౌన్సిలర్ చూసాయని చెప్పాలా, చాలా దారుణమైన పరిస్థితి. పడవల్లో పోయినాము మేడం. ఏమైనా నాగార్జున ఉన్నాడా? ఉండవు కదా. మోహన్ రెడ్డి, నేను పడవల్లో ప్రయాణం చేశాం. బతికిందా మీకు? మైడంతా పడవల్లో వచ్చినాం మేము. ఎవరు చాలా సార్లు వచ్చాం, ఒక్కోసారి తమ్ముడు చాలా సార్లు వచ్చినాం. 3-4 సార్లు పడవల్లో దిగినాడంతా. అంత డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేకపోయినది. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ అయింది. అది కాక నీళ్ళు కూడా నిల్వ చేసుకోవడానికి మనం కిందికి వదులుతా ఉన్నాం. కింది పొలాలకు కింది అవసరాలకు కూడా రిజర్వాయర్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి అక్కడ నీళ్ళు పంపుతున్నాం. కొంత నిలబడలేదు, లేకపోతే సలీం నగరే మునిగిపోయేది. రామాలయం వరకు నీళ్ళు వచ్చినాయి. సిస్టమ్ మారింది కాబట్టి మీ ప్రోత్సాహం కూడా ఉండాలి. మీరు కూడా మీడియాలో ఫోకస్ చేయాలా, బాగా తెలుగులో తెలియజేయాలా. కాబట్టి కమిషనర్ గారు మీరు శ్రద్ధ వహించి ఈ కాలనీలో రోడ్లు లేవు చేస్తుంటారు. మీరు ఏం చేయాలి? మీరు కూడా వేస్తే కదా, డ్రైనేజ్ చేసిస్తే కదా మున్సిపాలిటీకి. డ్రైనేజ్ చేయడం లే రియల్ ఎస్టేట్ వాడు. ఏమైనా మాట్లాడితే కమిషనర్ లేకుండా ఇంజనీర్ ఇంకోటి మాట్లాడితే నాగార్జున మాట్లాడరు, మనకి ఏదో ఇంట్రెస్ట్ ఉందంటారు. అంతే అడిగిపోతే కూడా లేకపోతే పడవలు తిరిగినా మీ పేట అంతా పడవలు తిరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారు నీళ్లు కూడా ఎక్కువ ఇస్తా అంటే బ్రిడ్జి కొట్టుకుపోతుందని భయపడి నిద్రపోలే అమ్మాయి నాకు తెలుసు. ఎందుకంటే నీళ్ళు తగ్గియాలని పాత బ్రిడ్జి 1962 మద్దతు సుబ్బారెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు వేసినారు బ్రిడ్జి. అది కొట్టుకుపోతే మళ్ళీ మనములే కదా అడిగేది, మమ్మల్ని స్థితి అయితే జరుగుతాయి. ఆ కొత్త బ్రిడ్జి కోసం నిన్న కూడా మాట్లాడారు కలెక్టర్ గారు, మళ్ళా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాం. మధ్యలో అది డిజైన్ మారడం సరే జరిగిపోయారు. రాజకీయాలు జోలికి పోకుండా మనం మన ఊరు, మా అమ్మాయి చెప్పినట్టు మన విధానం బాగా మన ఊరు, దీన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఈరోజు మరి చెట్లు నాటే కార్యక్రమంలో ఆహ్వానించిన కమిషనర్ గారికి, ఇలా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను, చైర్మన్ గారికి. ఓకే. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మనం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ నంద్యాల కార్యక్రమాన్ని మనం చేపడుతూ ఉన్నాము. ప్రతి నెల కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేర ఒక థీమ్ అన్నది ఇస్తారు. ఈ నెల థీమ్ మనకి గ్రీన్ ఆంధ్రప్రదేశ్ థీమ్ మనకి ఇచ్చారు. అందులో భాగంగా ఈ రోజు మనం 529 లొకేషన్స్ లో మన జిల్లాలో ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇండివిజువల్ హౌస్ హోల్డ్ కంపోస్ట్ పిట్స్, ఎవరి ఇంటి వెనుక భాగంలో వాళ్ళే 3 feet డెప్త్ తో పిట్ తీసుకుని వాళ్ళ తడి చెత్తని కంపోస్ట్ గా తయారు చేసి మొక్కలకి ఎరువుగా ఉపయోగించుకోవడానికి, లేదు అంటే కిచెన్ గార్డెన్స్ లో ఉపయోగించుకోవడానికి
టెర్రస్ గార్డెనింగ్ లో ఉపయోగించుకోవడానికి ఈ రోజు 25,000 పిట్స్ డ్రైవ్ అన్నది కూడా ఈ రోజు మనం టేకప్ చేస్తూ ఉన్నాము. అలాగే నంద్యాలలో మనకి మున్సిపల్లో 17 ఎకరాల డంప్ యార్డ్ ఉంది. ఇందులో ఫ్రంట్ పోర్షన్ లో ఉన్న 6 ఎకరాలని మనం క్లీన్ చేయడం జరిగింది. ఫర్దర్ మళ్ళీ ఫ్రెష్ డంప్ ఇందులో వేయకుండా ఈ ప్రాంతంలో 500 మొక్కలు నాటే కార్యక్రమాన్ని మనం ఈరోజు చేపట్టాం. దీంతో పాటు కోకోనట్ నుంచి మనము చిన్న చిన్నగా మెటీరియల్ తయారు చేసి అది కూడా కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి రైతులు పొలాల్లో వేసుకునే విధంగా అలాగే మొక్కల పెంపకానికి వేసుకునే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నాం. మన నంద్యాల జిల్లాలో మొత్తంగా చూస్తే 19,000 పైన డాగ్స్ ఉన్నాయి. ఎక్కువగా డాగ్ బైట్ కేసెస్ వస్తూ ఉన్నాయి. ఓన్లీ నంద్యాల మున్సిపల్లో చూస్తే 2,000 పైన ఉన్నాయి. వీటన్నింటికి కూడా మనం స్టెరిలైజేషన్ చేయాలి అని చెప్పి ఒక ఏజెన్సీని పెట్టి మున్సిపల్ యంత్రాంగం సహకారంతో మనము వాటన్నింటినీ కెన్నెల్స్ లో 5 days మెయింటైన్ చేస్తూ వెటర్నరీ డాక్టర్ సమక్షంలో ఆపరేషన్స్ కూడా టేకప్ చేస్తూ ఉన్నాం. సో ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవ్వాలి. ప్రతి ఒక్కరికి స్వచ్ఛ నంద్యాల 3వ శనివారం మనము స్వచ్ఛ నంద్యాలలో భాగంగా ఈ రోజు మన డంప్ యార్డ్ లో క్లీన్ అండ్ గ్రీన్ గా చెట్లు నాటే కార్యక్రమానికి ఈడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చేసినటువంటి మంత్రి గారికి, కలెక్టర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్ కి, అందరికి, మీడియా మిత్రులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మనము స్వచ్ఛ నంద్యాల భాగంగా ప్రతి నెల ఈ కార్యక్రమాలు ఏదో ఒక థీమ్ తో తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజు గ్రీనరీ థీమ్ తో మనము దాదాపు 1000 మొక్కలను ఈ రోజు ఒకే రోజు నాటడం జరుగుతుంది. మున్సిపాలిటీ తరఫున నాటడం జరుగుతుంది. మనందరకు రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలి. మనము ఆస్తుల కంటే మనం మంచి వెదర్ని, మంచి పర్యావరణాన్ని పిల్లలకు అందించాలని ఒక మంచి మెసేజ్ ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నంద్యాల పట్టణ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా చెట్లు పెంచుతూ మనకు వాయు పొల్యూషన్ తో పిల్లలని మనల్ని కాపాడుకోవాలని పిలుపునిస్తూ ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకో. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865 కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.